ఇగో మసాలా వడలు రెడీ అయినాయి కదా, మా అత్తమ్మ వచ్చేసింది. ఎట్లా తెలిసిందమ్మా? వాసన వస్తుంది. వాసన వచ్చింది కానీ పేరు నాది ఊరు అందరిది. ఇవి ఎవ్వరు తినరు, ఇందులో సగం నువ్వే తింటావు. నేను తింటా కదా, కానీ 2-3 తింటే మా ఎక్కువ. సరే 2 లేదా 3 అనింది కదా. మసాలా వడలు చేసినప్పుడు అన్నమే తినదండి సరిగా. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో చేస్తే లంచ్ వరకు ఇవే వెళ్తున్నావు. చూడండి ఎట్లా నవ్వుకుంటూ పోతుందో. చాలా ఇష్టం మా అత్తమ్మకి మసాలా వడలు. అందులో వాళ్ళ ఒక్కగానొక్క కోడలు చేసినాయి అంటే ఇంకా ఇష్టం కదమ్మా. మా అత్త గురించి నేను, నా గురించి మా అత్తమ్మనే చెప్పుకోవాలి. ఎందుకంటే నాకు ఒక్కగానొక్క అత్త, ఒక్కగానొక్క కోడల్ని కదా. ఆ ఫీల్ అసలు ఎంత బాగుంటుందో. కోడలు 1-2 ఉంటారు కరెక్ట్గా, నా అత్తలు ఎంతమంది ఉంటారో మరీ చెప్తున్నావు అంటుంది మా అమ్మ. మా అత్తమ్మ నాలాగా యూనివర్సల్, అందరూ నేను అత్తమ్మ అని పిలుస్తారు కదా, చూసిన వాళ్ళందరూ నేను అత్తమ్మ అనే పిలుస్తారు కదా. అదే పిలుస్తారు అమ్మమ్మ నానమ్మ. అమ్మమ్మ లేదా నానమ్మ, యూనివర్సల్ అమ్మమ్మ, యూనివర్సల్ అత్తమ్మ అయిపోయింది. సో ఈరోజు పొద్దున మా ఇంట్లో బ్రేక్ఫాస్ట్కి మసాలా వడలండి. నేను బాగా చేస్తాను కానీ అస్సలు తినను. నాకు ఆయిల్లో ఫ్రై చేసిన ఇప్పుడు నేను తినట్లేదు, డైట్లో ఉన్నా. కానీ మా అత్తమ్మకి అలాంటివి ఏమి ఉండవు కదా, టేస్ట్కి ఇద్దాం రండి.